భైరవుడు అంటే ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం అని మనందరికీ తెలుసు. కానీ భైరవుడు అంటే ఒక్కరు కాదు, 64 మంది భైరవులు ఉన్నారని మీకు తెలుసా? అవును, 64 మంది భైరవులు ఉన్నారు. ఈ 64 భైరవులు పరమేశ్వరుని యొక్క అత్యంత శక్తివంతమైన ఉగ్ర స్వరూపాలు. ఉగ్ర స్వరూపాలు అనగానే భయపడాల్సిన పని ఏం లేదండి. ఈ 64 మంది భైరవుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కాలభైరవుని నాయకత్వంలో అష్టభైరవులు ఉన్నారు. ఈ 8 భైరవులకి వారి కింద మరొక 8 ఉపభైరవులు ఉన్నారనమాట. అంటే మొత్తం కలిపి 8 into 8, మొత్తం కలిపి 64 మంది భైరవులు. ఈ 64 మంది భైరవులు అందరూ కలిపి సృష్టిలో ఉన్న అష్టదిక్కులకు దిక్పాలకులుగా ఉంటారు, రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఈ 64 మంది భైరవులే కాకుండా ఈ భైరవులతో పాటుగా 64 యోగిని శక్తులు కూడా వారికి తోడుగా రక్షణ కల్పిస్తూ ఉంటారనమాట. భా అనగా సృష్టి, రా అనగా స్థితి, వా అనగా లయ. వీళ్ళు సృష్టికి దివ్య శక్తులుగా పరిగణించబడతారు. సృష్టిని రక్షించడమే కాకుండా మనలో ఉన్న కామ, క్రోధ, మదమ, లోభాచార్యాలన్నింటినీ నియంత్రించి మనందరినీ మోక్ష మార్గానికి దగ్గరగా చేస్తుంటారు అన్నమాట. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక భైరవుని గురించి మనం తెలుసుకుందాం. భైరవ సిరీస్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయబోతుంది.